మాతృదేవోభవ, పితృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా ఫోన్ నెంబర్ 9295909819. ఓకే, ఇప్పుడు మనము సెప్టెంబర్ నెల 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు పక్ష ఫలితాలు, గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేటటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ నెల 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు పక్ష ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఈ వృశ్చిక రాశి వారికి చతుర్థ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది. చతుర్థ స్థానంలో రాహుగ్రహ సంచారం అనుకూలమైన ఫలితాలను ఇవ్వజాలదు. అర్థమైందండి? అంటే ప్రతికూలమైన ఫలితాలు ఏ ఏ విషయాల్లో ఇస్తుంది అన్నట్టయితే, ఈ చతుర్థ స్థానం అనేటటువంటి సుఖస్థానం అని పేరు దానికి, అలాగే మాతృస్థానం అని పేరు, విద్యాస్థానం అని పేరు. విద్య మనకు రావాలంటే కూడా 4వ స్థానంలో మంచి గ్రహాలు, అనుకూలమైనటువంటి గ్రహాలు ఉండాలి. అలాగే గృహము, భూమి, వాహనము, స్వభావం, సౌఖ్యం, ఇవన్నీ కూడా మనకి 4వ స్థానం వల్లనే కలుగుతూ ఉంటాయి. 4వ స్థానం తెలియజేస్తూ ఉంటాయి. ఇక్కడ రాహు అనుకూలుడు కాదు కాబట్టి ఈ విషయాల్లో, అమ్మగారి ఆరోగ్య విషయంలో కానివ్వండి, లేకపోతే ఆవిడ దీవెన మనకు అందికపోవడం కానివ్వండి, విద్య విషయంలో వీటి విషయాలన్నింటిలో, భూమి, గృహము, వాహనం ఇత్యాది విషయాల్లో ప్రతికూలమైన ఫలితాలు వస్తాయి. అలాగే 5వ స్థానంలో, అంటే వృశ్చిక రాశికి 5వ స్థానం మీనరాశి అవుతుంది. మీనరాశిలో శనిగ్రహ సంచారం జరుగుతుంది. కానీ అయినా నవంబర్ 26 వరకు వక్రగతిలో ఉన్న కారణంగా ఆయన కూడా 4వ స్థానంలో ఉన్నటువంటి చతుర్థ స్థాన ఫలితాలే ఇవ్వబోతున్నారు. అంటే ఆయన కుంభం నుంచి మీనంలోకి మారినప్పుడు అర్ధాష్టమ శని దోషం నుంచి బయటపడ్డారు. కానీ ఆయన మళ్ళీ అక్కడికి వెళ్ళాక కొంతకాలం బాగుంది. మళ్ళీ ఆయన వక్రగతి ప్రారంభించాక మళ్ళీ వెనక్కి రావడం ద్వారా, అంటే మనిషి రాలేదు కానీ ఫలితాలు అక్కడ ఇస్తున్నారు కాబట్టి అక్కడ మీకు ఏమైంది అంటే అర్ధాష్టమ శని ప్రభావమే ఉంటుంది. వృశ్చిక రాశి వారికి నవంబర్ 26 వరకు అర్ధాష్టమ శని దోషమే ఫలితాలే ఉంటాయి. అర్థమవుతుంది కదండి? ఇకపోతే అష్టమ స్థానంలో గురు సంచారం జరుగుతోంది. అష్టమ స్థానంలో గురు సంచారం వియోగించజాలదు. అంటే ఆయువు మీద కొంతమందికి దెబ్బ పడవచ్చు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం, దీనికి సంబంధించింది కాదు. అంటే 8వ స్థానంలో గురువు ఉంటే ఏ విధంగా ఆయు ప్రమాణం తీరిపోవచ్చు కొంతమందికి. కానీ అష్టమ స్థానంలో అత్యంత శుభప్రదమైనటువంటి గ్రహం గురు గ్రహం కనుక ఉన్నట్టయితే జాతకరీత్యా మరణం కూడా చాలా సునాయాసంగా దొరుకుతుంది అని మనం శంకరాచార్యుల వారు శంకరుని ప్రార్థించినట్టుగా అనాయేసేన మరణం వినా దైన్యేన జీవితం దేహాంతేత పాద సాన్నిధ్యం దేహిమే శంకరం అని చెప్పేసి సాక్షాత్తు శంకరుడే శంకరాచార్యులుగా పుట్టారు. కానీ మానవుడిగా పుట్టాడు కాబట్టి మానవ ధర్మాలు పాటించాలి. అటువంటి సందర్భంలో ప్రార్థిస్తే శంకరుడు ప్రత్యక్షమై ఏం కావాలని అడిగితే ఆ శంకరుడు ఈ శంకరుడు ఒకడే. కానీ ఆ శంకరుడు ఈ శంకరుని అడిగితే ఈయన అడిగినటువంటి కోరిక ఏం తెలుసా అండి? ఇది ఇప్పుడు మనం చెప్పుకున్న శ్లోకం, అనాయాసేన మరణం, సుఖంగా చచ్చిపోవాలి. అరే అరగంట క్రితం నేను మాట్లాడానయా, బాగున్నాడు, నవ్వుతూ మాట్లాడాడు, ఇప్పుడు పోయాడా, ఆశ్చర్యపోవాలి. అట్లా అనాయాసేన మరణం. ఈ అనాయాసేన మరణం అనేది అష్టమంలో గురువు ఉంటే అది జాతకంలో అర్థమైందండి. ఆ విధమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. ఓకే, ఇది విశేషంగా చెప్పుకున్నాము. ఇకపోతే భాగ్య దశమ స్థానాలలో శుక్ర గ్రహ సంచారం జరుగుతుంది. భాగ్య దశమ స్థానాలలో భాగ్యస్థానంలో 14 రోజులు. భాగ్యస్థానం అంటే ఇందాక చెప్పుకున్నాం కదండి, ప్రతిదీ భాగ్యమే. తల్లిదండ్రుల్ని బతికి ఉండటం ఒక భాగ్యం. వాళ్ళని రోజు చూడగలగటం, వారి మాట వినగలగటం, వారు తిట్టినా కూడా ఆశీర్వాదంగా తీసుకోగలగటం, అన్నలు మనకంటే పెద్దవారు, ఎవరి మంచి భార్య, మంచి పిల్లలు, ఒక గృహము, ఒక వాహనము, అన్ని కండిషన్లో ఉండటము, ఇవన్నీ కూడా భాగ్యమేనండి. ప్రతిదీ మంచి విద్య రావటం, మంచి ఉద్యోగం రావటం, మంచి వృత్తి చేయటం, మంచిగా మాట్లాడగలగటం, అశ్లీల పదాలు, వల్గర్ లాంగ్వేజ్లు ఇవన్నీ మాట్లాడకుండా చాలా సశాస్త్రీయంగా మాట్లాడగలగటం అనేది అన్నీ ప్రతిదీ కూడా భాగ్యంగానే మనం భావించుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా 9వ స్థానంలో శుక్ర భగవానుడు అంత అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తున్నాడు. అలాగే ఒక్కరోజు మాత్రం దశమంలో ఉన్నాడు. ఆ రోజు ఉద్యోగంలో
మనకి కొంచెం మంచి శుభ ఫలితాలని కలిగేటట్టుగా చూస్తాడు. చేత మొత్తం మీద శుక్రగ్రహం కూడా చాలా అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నది. ఇకపోతే ఈ దశమ స్థానంలో రవి సూర్యభగవానుడు దశమ స్థానంలో ఉన్నప్పుడు ఉద్యోగపరమైన చాలా అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఇంకా పోతే విశేషాలు చెప్పుకోవాలంటే చాలా చెప్పుకోవచ్చు అనుకోండి. మనకి ప్రభుత్వ ఉద్యోగం రావడానికి కూడా కారకుడు రవి సూర్యభగవానుడే. ఆయన దశమంలో ఉన్నట్టయితే కూడా ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే రవి మీద గురువు యొక్క శుభదృష్టి ఉన్న ఇలా చాలా ఉన్నాయండి. ఆయన ఉచ్చ స్థానంలో ఉన్న ఇలాంటివి. అది కూడా బుధుడు అందులో దశమ స్థానంలో ఉండడం అనేది ఒక విశేషం. చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా ఎద్దులో ఉంటే వాళ్ళందరికీ కూడా మంచి ఫలితాలన్నీ ఇస్తాడు రవి. అలాగే బుధుడు దశమ స్థానంలో ఈయన కూడా చాలా చక్కటి ఫలితాలన్నీ ఇస్తాడు. ఇక్కడ వృత్తిపరంగా వృత్తి కారకుడు కూడా ఆయన కాబట్టి ఆయన దశమ స్థానంలో ఉంటూ వృత్తిని బాగా పైకి తీసుకెళ్ళగలుగుతాడు. చాలా వాళ్ళకి ఈ వ్యాపారస్తుల దగ్గర చాలా టెక్నిక్స్ ఉంటాయండి. మాట్లాడే విధానం కానీ ఎవరివాడిని ప్లీజింగ్ చేయటం అంటే వాళ్ళు సంతోషపడే విధంగా మొహం పెట్టడం కానీ బాడీ లాంగ్వేజ్ అన్నీ బాగుంటాయి. అవన్నీ అంచేత బుధుడు కూడా అక్కడ రవికి అంటే సూర్యభగవానుడికి పోటీగా ఇక్కడ కలిసి ఉండటం అనేటటువంటిది మరింత విశేషమైనటువంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నది. అలాగే ఇక కేతు దగ్గరికి వచ్చినట్టయితే కేతు దశమ స్థానంలో కొన్ని వృత్తిపరమైన ఇబ్బందులు కలగజేస్తాడు. అందులో ఏమాత్రమూ డౌట్ లేదు. ఆయన అనుకూలుడు కాదు. ఇకపోతే ఏకాదశ స్థానంలో ద్వాదశ స్థానంలో కుజుని యొక్క సంచారం 2 రాశుల్లో జరుగుతోంది. ఏకాదశ స్థానంలో 12 రోజులు మాత్రం అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. ధనం మనం ఊహించిన దానికన్నా ఎక్కువ ధనాన్ని సంపాదించగలుగుతాము. అలాగే ఏ వ్యవహారమైనా ఏ వ్యాపారమైనా ఏ కొత్తగా ప్రారంభించినా వాటన్నింటిలో కూడా చాలా విజయాన్ని సాధించగలుగుతాము. ఎంత కొత్త బిజినెస్ అయినప్పటికీ కూడా. అలాగే కుటుంబ సభ్యులు కూడా సహకారం అందజేస్తూ ఉంటారు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా బుధుడి వల్ల కలుగుతూ ఉంటాయి. అలాగే కుజుడి వల్ల కలుగుతుంటాయి 12 రోజులు. ఇక 3 రోజులు మాత్రం వ్యయ స్థానంలో జరుగుతోంది. ఆ వ్యయ స్థానంలో ఉన్నప్పుడు కొంచెం డబ్బులు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. కొంచెం మనోవిచారం, శత్రువు నష్టం ఇటువంటి దుష్పరిణామాలు కొన్ని ఏర్పడుతూ ఉంటాయి 12వ స్థానంలో కుజుని యొక్క సంచారం. మొత్తంగా చెప్పుకోవాలి అన్నట్టయితే ఈ వృశ్చిక రాశి వారికి గురుడు అత్యంత శుభుడు, శుక్రుడు కూడా అత్యంత శుభుడు, ఇకపోతే రవి శుభుడు, బుధుడు శుభుడు, 2, 3, 4 గ్రహాల యొక్క అనుగ్రహం చాలా బాగుంది. అలా కుజుని కూడా ఇంచుమించుగా 3 రోజులు తీసేస్తే ఇది కూడా 5 గ్రహాల యొక్క అనుగ్రహం చాలా బాగుందండి. చేత వీరు కూడా చాలా వృశ్చిక రాశి వారికి కూడా చాలా బాగుందని చెప్పుకోవాలి గోచార రీత్యా ఫలితాలు. అయితే ఈ ఫలితాలు మనకి చేతికి అందించేది ఎప్పుడు అన్నట్టయితే వ్యక్తిగత జాతకం కూడా చాలా బాగుండాలి. పోయింది కదండి. అది బాగుంటేనే ఇది కూడా బాగుంటుంది. లేకపోతే అది బాగలేదు అనుకోండి, ఇది ఉంటే కొంత విరామం దొరుకుతుంది ఇబ్బందుల్లో నుంచి, అంతే. చేత మనకి కొన్ని గ్రహాల యొక్క ప్రతికూలత ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఏ విషయాల్లో ఏ గ్రహాల వల్ల ఏ ఇబ్బందులు కలుగుతున్నాయి విన్నారు కదా మీరు ఇప్పుడు. అందుచేత ఆయా విషయాల్లో తగు జాగ్రత్త తీసుకుంటూ ఆ భగవంతుని ఆ నవగ్రహాలకు సంబంధించి కానీ నవగ్రహాలు కానీ అవి చేసినట్టయితే మీకు చాలా సునాయాసంగా 15 రోజుల కాలక్షేపం అయిపోతుంది. చాలా మీ బతుకుబండి అంతా నల్లేరు మీద నడకలాగా సాగిపోతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. శుభం భూయాత్.